ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. 6 మంత్స్‌లో బైబిల్ కంప్లీట్ చేసే దాంట్లో భాగంగా డే 31 ఈరోజొచ్చేసి యెహోషువ 7వ అధ్యాయము, 8వ అధ్యాయము చదువుకుందాం. మీరు మొదటిసారి గనుక ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జెరహు మునిమనువడును, జబ్ది మనువడును, కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనేను. కనుక యెహోవా ఇశ్రాయేలుల మీద కోపించెను. యెహోషువ, మీరు వెళ్ళి దేశమును వేగి చూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావేను దగ్గరనున్న హాయి అను పురమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగుచూచి యెహోషువ యుద్ధకు తిరిగి వచ్చి జనులందరి వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి. కానీ వారు హాయిని వారెదుట నిలవలేక పారిపోయారు. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరారులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసమున ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపు చేయనట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా, యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులు దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారిని మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలం చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలారా, మీ వద్ద శాపగ్రస్తమైనదొకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలం చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. ఉదయంన మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. ఇప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో ఆ వంశముల వరుస క్రమము దగ్గరకు రావలెను. యెహోవా సూచించే వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలెను. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావలెను. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వాని కలిగిన వారిని అందరినీ అగ్నిచేత కాల్చివేయవలెను. ఏలే అనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలుల దుష్కార్యము చేసినవాడు అనెను. కాబట్టి యెహోషువ ఉదయంన లేచి ఇశ్రాయేలును వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జెరహేల వంశము పట్టబడెను. జెరహీల వంశమున పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రంలోని జెరహు మునిమనువడును, జబ్ది మనువడును, కర్మి కుమారుడైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నేను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును
200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అది భూమిలో దాచబడి ఉన్నది. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచపడి ఉండెను. ఆ వెండి దాని క్రింద నుండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలు యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలందరును జేరాహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, పైవస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్ము పరచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్ళని పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రికము విడినవాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకారు లోయ అని పేరు. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులై వారినందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు ఎరుకోకును దాని రాజునకును ఏమి చేసిదివో అదే హాయికిని దాని రాజునకును చేసేదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్ల నుంచుము. యెహోషువయు యోధులందరూ హాయి మీదికి పోవలెనని ఉండగా యెహోవా పరాక్రమం గల 30,000 శూరులను ఏర్పరిచి రాత్రివేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఈ పట్టణమునకు పడమటి వైపున మీరు దాన్ని పట్టుకొని చూచుచూ పొంచి ఉండవలెను. పట్టణమునకు బహుదూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండుడి. నేనును నాతో కూడా ఉన్న జనులందరూ పట్టణమునకు సమీపించేదము. వారు మునుపటి వలె మమ్మను ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలువక పారిపోదుము. మునుపటి వలె వీరు మన యొద్ద నిలువలేక పారిపోదురని వారనుకొని మేము పట్టణమునొద్ద నుండి వారిని తొలగి రాజయ్యే వరకు వారు మా వెంబడిని బయలుదేరి వచ్చిదరు. మేము వారి ఎదుట నిలువలేక పారిపోయినప్పుడు మీరు పొంచి ఉండుట మాని లేచి పట్టణమును పట్టుకొనుడి. మీ దేవుడైన యెహోవా మీ చేతికి దాన్ని అప్పగించును. మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దానిని తగులబెట్టవలెను. ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించినానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచి ఉండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసెను. ఉదయంన యెహోషువ వేకువన లేచి జనులను వ్యూహపరిచి తానును ఇశ్రాయేలు పెద్దలను జనులను ముందుగా హాయి మీదికి పోయిరి. అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణము ఎదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి. వారికిని హాయికిని మధ్యను లోయ ఉండగా అతడు ఇంచుమించు 5,000 మంది మనుషులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచి ఉండుటకు ఉంచెను. వారు ఆ జనులను అనగా పట్టణమునకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగముననున్న వారిని ఉంచిన తర్వాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయెను. హాయి రాజు దాన్ని చూచినప్పుడు అతడును అతని జనులందరూ పట్టణస్థులందరూ త్వరపడి పెందలకడ లేచి మైదానం ఎదుట ఇశ్రాయేలును ఎదుర్కొని తాము అంతకుముందు నిర్ణయించుకొనిన స్థలమున యుద్ధము చేయుటకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచి ఉన్న వారు పట్టణమునకు పడమటి వైపు నుండిన సంగతి అతడు తెలుసుకొనలేదు. యెహోషువయు ఇశ్రాయేలందరూ వారి ఎదుట నిలవలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గమున తట్టు పారిపోయినప్పుడు వారిని ఆతురముగా తరుముటకై హాయిలోనున్న జనులందరూ కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి. ఇశ్రాయేలును తరుముటకు పోని వాడొకడును హాయిలోనే గాని బేతేలులో గాని మిగిలి ఉండలేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రాయేలును తరుమబోయి ఉండిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపుగా చాపుము.
పట్టణమును నీ చేతికి అప్పగించుచున్నాను. అంతటా యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణం వైపు చాపెను. అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్న వారు మాటులో నుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణంలో చొచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగులబెట్టిరి. హాయివారు వెనుక వైపు తిరిగి చూసినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశమునకెక్కుచుండెను. అప్పుడు అరణ్యకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండిరి. కనుక ఈ తట్టెనను ఆ తట్టెనను పారిపోటకు వారికి వీలు లేకపోయాను. పొంచి ఉన్న వారు పట్టణమును పట్టుకొని ఇండుటయు పట్టణపు పొగ ఎక్కుచుండుటయు యెహోషువయు ఇశ్రాయేలు అందరూ చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి. తక్కిన వారును పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయివారు ఇశ్రాయేలు నడుమ చిక్కుబడిరి. కనుక ఇశ్రాయేలులు వారిని హతము చేసిరి. వారిలో ఒకడునూ మిగులలేదు, ఒకడును తప్పించుకొనలేదు. వారు హాయి రాజును ప్రాణంతో పట్టుకొని యెహోషువ యుద్ధకు తీసుకొని వచ్చిరి. బీటులోను పొలములోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలును వారిని చంపుట చాలింపగా కత్తివాత కూలక మిగిలిన వాడొకడును లేకపోయినప్పుడు ఇశ్రాయేలందరూ హాయి యుద్ధకు తిరిగి వచ్చి దానిని కత్తివాతను నిర్మూలం చేసిరి. ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది. యెహోషువ హాయి నివాసులందరూ నిర్మూలం చేయ వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణంలోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకొనిరి. అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవాలని దాన్ని కాల్చివేసెను. నేటి వరకు అది అట్లే ఉన్నది. యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకు మ్రాను మీద వేలాడతీసెను. ప్రొద్దుగుంకుచున్నప్పుడు సెలవీయగా జనులు వాని శవమును మ్రాను మీద నుండి దించి ఆ పురద్వారమున ఎదుట దాన్ని పడవేసి దాని మీద పెద్ద రాళ్ల కుప్ప వేసిరి. అది నేటి వరకు ఉన్నది. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లను తగలని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. మోషే ఇశ్రాయేలులకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద వ్రాయించెను. అప్పుడు ఇశ్రాయేలును దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వం ఆజ్ఞాపించినది జరగవలెనని పరదేశులేమి వారిలో పుట్టిన వారేమి ఇశ్రాయేలందరినూ వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీల ముందర ఆ మందసమును ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగం నుండి గెరిజీము కొండ ఎదుట సగము మంది ఏబాలు కొండ ఎదుట నిలువగా యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజమునెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవక విడిచిన మాట ఒకటియూ లేదు. ఇది మొదటి భాగమండి. ప్రైజ్ ద లార్డ్.